హాయ్, దిస్ ఇస్ భారతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రాలో అమ్మకుట్టి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ ఎలా ఉన్నారండి? కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఈరోజు ఒక యూస్ఫుల్ టిప్తో మేము ముందుకు వచ్చేసాను. అదేంటి అంటే, మనం ఇంట్లోనే డీటాన్ సోప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను. సో వీడియో అన్నది ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. సోప్ ప్రిపేర్ చేసినాక సోప్స్ ఎలా వచ్చినాయో చూపిస్తాను. ఈ డీటాన్ సోప్ ప్రిపేర్ చేయడానికి మనకి పౌడర్ కావాలి. నేను ఇక్కడ ఎర్రకంది పప్పుని పౌడర్ చేస్తున్నాను ఫస్ట్, అందుకే కొద్దిగా క్వాంటిటీ కూడా ఎక్కువ తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది ఈ పౌడర్ అన్నది. తర్వాత రైస్ ఫ్లవర్ కూడా 1 టేబుల్ స్పూన్. కాఫీ పౌడర్ వచ్చేసేవాడికి అది ఏ కాఫీ పౌడర్ అయినా సరే 2 టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి. విటమిన్ ఈ క్యాప్సిల్స్, అవి మనకి జనరల్గా ఇప్పుడు అందరి ఇళ్ళల్లో ఉంటూనే ఉంటాయి, అవి 2. ఆయిల్, కోకోనట్ ఆయిల్ వచ్చేపాటికి, ఎందుకు అంటే మేబీ ఒకవేళ స్కిన్కి ఏదైనా ఇరిటేషన్ అలా ఉన్నా కూడా ఈ ఆయిల్ వల్ల క్లియర్ అయిపోతుంది. సో 1 టేబుల్ స్పూన్. రోజ్ వాటర్ ఏంటంటే నేనైతే మిక్స్ చేస్తా తీసుకున్నాను, అలా స్మెల్ కూడా చాలా ప్లెజెంట్గా ఉంటుంది కాబట్టి రోజ్ వాటర్ని యాడ్ చేశాను. నేను ఇక్కడ ఏమేమి ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాను అన్నది క్లియర్గా మళ్ళీ వీడియోలో కూడా చూపిస్తున్నాను, అలానే వాయిస్ ఓవర్ కూడా ఇస్తున్నాను. ది బెస్ట్ డీటాన్ సోప్ ఇది. మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఎలాంటి హార్మ్ఫుల్ కెమికల్స్ అయితే ఇందులో ఉండవు కాబట్టి హ్యాపీగా యూస్ చేయొచ్చు. ఇక్కడ నేను చూపించిన సోపే యూస్ చేయాలన్నది ఏం లేదు, బట్ సోప్ బేస్ ఉంటే అదైనా యూస్ చేయొచ్చు. లేదు మా దగ్గర అంటే ఎలాంటి గ్లిజరిన్ సోప్ అయినా సరే యూస్ చేయొచ్చు. నేనైతే ట్రస్ట్ మీ, ఇది నిజంగా యూస్ చేశాను. నేను రిజల్ట్ చూసిన తర్వాత ఈ వీడియో పోస్ట్ చేశాను. వీడియో తీసి కూడా ఆల్మోస్ట్ 1 వీక్ అయిపోతుంది నేను, బట్ రిజల్ట్ అయితే 2 to 3 డేస్లోనే వచ్చేస్తుంది. హ్యాపీగా ఇంట్లో అయితే ట్రై చేయండి. తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఎలాంటి ఉండలు అన్నవి లేకుండా మంచిగా మిక్స్ చేసుకొని సోప్ని అయితే కట్ చేస్తున్నాను. నేను క్లియర్గా చూపిస్తున్నాను వీడియో అన్నది. సోప్ని కట్ చేస్తున్నాను, చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసి దాన్ని ఎలా డబల్ బాయిలింగ్ చేయాలో కూడా చూపిస్తున్నాను నేను ఈ వీడియోలో. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఫాలో ఇన్స్టా ఐడి. ఫస్ట్ టైం చూస్తూ ఉంటారు కదా ఎవరొకళ్ళు, ప్లీజ్ మీరు వీడియో చూసినాక ఒక లైక్ చేయడం, అలానే ఫాలో చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఒక చిన్న ఎంకరేజ్మెంట్ కోసం కింద కామెంట్ కూడా ఇవ్వండి ప్లీజ్. నేనైతే డబల్ బాయిలింగ్ ఇలా చేస్తున్నానండి, బట్ లో ఫ్లేమ్లో పెట్టే డబల్ బాయిలింగ్ అన్నది చేయండి. హై ఫ్లేమ్లో పెడితే త్వరగా మెల్ట్ అయిపోతుంది, పొంగిపోతుంది కూడా. సో లో ఫ్లేమ్లో పెట్టే డబుల్ బాయిలింగ్ అన్నది చేయండి. అది బాయిల్ అవుతున్నప్పుడు మనం తిప్పుతూ ఉంటాం కదా, అది గడ్డలు కట్టేస్తూ ఉంటుంది, ఉండలు కట్టేస్తూ ఉంటుంది సోప్ అన్నది కదా, అందుకే దాన్ని నేను చేంజ్ చేస్తూ ఉన్నాను. స్పూను, పెద్ద స్పూన్, చిన్న స్పూన్స్ అలా మిక్స్ చేసి దాన్ని మంచిగా డబుల్ బాయిలింగ్ చేసేసి మనం ముందుగా ప్రిపేర్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ సోప్లో యాడ్ చేసేసాను. స్మెల్ అయితే చాలా బాగుంది ఇది. నేను ఇక్కడ 1 సోపే తీసుకున్నాను. నేను చూపించిన క్వాంటిటీకి మీరు 2 సోప్స్ అయినా తీసుకోవచ్చు. అంటే కొంచెం త్వరగా పనిచేస్తుంది అన్న థాట్లో నేను ఒక సోప్తోనే ప్రిపేర్ చేశాను. నాకు 1 సోపే సోప్లో 3 సోప్స్ వచ్చాయి నాకు. ఇది నేను
సోప్ మౌల్డ్ అన్నది నేను మీషోలో అయితే తీసుకున్నానండి. కావాలంటే మెసేజ్ చేయండి లేకపోతే కామెంట్ చేయండి, నేను లింక్ అయితే ఇస్తాను. చాలా తక్కువ, అరౌండ్ 100 బిలోనే తీసుకుంది కూడా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోదు. ప్లీజ్ సపోర్ట్ టు మీ. అండ్ అలానే కింద డిస్క్రిప్షన్లో నా ఇన్స్టా లింక్స్ అయితే ఉన్నాయండి. ప్లీజ్ ఫాలో మీ.